ఈరోజు ఆధ్యాత్మికత అనే ఒక పదం, దాని యొక్క అర్థం, దాని యొక్క కోర్ పాయింట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిమాలయాల్లో ఒక ఆశ్రమం ఉంటుందండి. ఆశ్రమంలో ఒక గురువు గారు ఉంటారు. ఆ గురువు దగ్గరికి ఒక శిష్యుడు ఫస్ట్ టైం వచ్చి, గురువుగారు నాకు ఆధ్యాత్మికత యొక్క మూలం తెలుసుకోవాలని ఉంది, సో నాకు దాని గురించి వివరించండి, ఆ సాధన నేను చేయాలనుకుంటున్నానంటే ఆయన ఏం చెప్పరు. సరే మెల్లమెల్లగా చెప్తారు కదా అని చెప్పి ఆ శిష్యుడు ఆశ్రమంలో ఉండి రకరకాలుగా తపస్సులు చేయడం ప్రారంభిస్తాడు. మొదటి రోజు ఒక రకమైన పద్ధతిలో ఇలా స్ట్రైట్గా పెట్టి చిన్ముద్ర పెట్టి ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ గురువుగారు వెనకాల నుండి గట్టిగా నవ్వుతారు. ఆ శిష్యుడు అదేంటి అది తప్పు చేస్తే గురువుగారు ఏదో అరే ఇట్లా కాదరా ఇట్లా అని చెప్పాలి కానీ నవ్వడం ఏంటి అని చెప్పి, సరే మనం రాంగ్ వేలో చేసామేమో, సరే కరెక్ట్గా చేద్దాం అని చెప్పి మళ్ళీ వేరే రకంగా ట్రై చేస్తాడు. మనకు ఉంటాయి కదా విపశ్యన పద్ధతి, ఆనాపానసతి, ధ్యానం, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. సో అట్లా వేరే రకంగా ట్రై చేస్తాడు. చేస్తే మళ్ళీ గట్టిగా నవ్వుతారు. ఆ శిష్యుడికి కాస్త చిరాకు ప్లస్ కాస్త బాధ అనిపిస్తుంది. అరే తప్పు చేస్తే కరెక్ట్ చేయాల్సింది పోయి ఇట్లా నవ్వడం ఏంటి అని. సరే మళ్ళీ వేరే పద్ధతిగా స్టార్ట్ చేస్తే మూడో రోజు సౌండ్ వినిపించదు. కరెక్ట్ చేస్తున్నానే ఏంటి, గురుగారు ఏమైనా నవ్వట్లేదని చెప్పి బ్యాక్ చూస్తాడు. చూస్తే గురువుగారు లేరు. ఎక్కడికి వెళ్ళారేమో, అంటే నేను కరెక్ట్ చేశానని నవ్వట్లేదా, లేకపోతే గురువుగారు ఏమైనా ఎక్కడైనా పనిలో ఉన్నారని చెప్పి ఆశ్రమం మొత్తం తిరిగితే ఆశ్రమం బ్యాక్ సైడ్ ఒక అద్దాన్ని పట్టుకొని, ఒక చెక్క ముక్క పట్టుకొని ఆ అద్దాన్ని చెక్క ముక్కతో రఫ్ చేస్తుంటారు. ఏం చేస్తున్నారు గురువుగారు అంటే, ఈ అద్దంతో ఈ చెక్క ముక్కని రఫ్ చేసి ఈ చెక్క ముక్కని అద్దం చేద్దాం అనుకుంటున్నారా అంటే, ఆ శిష్యుడు అంటాడు, గురువుగారు మీరేదో చేస్తారు, నా జీవితాన్ని ఉద్ధరిస్తారంటే మీరేంటండి ఎట్లా చేస్తారు, అద్దంతో చెక్క ముక్కను రుద్దితే అది ఇప్పటికైనా అర్థం అవుతుందా అంటే, మరి నువ్వు చేసేది ఏంట్రా నాయన, ఏదో చెయ్యాలనుకుంటున్నావు, సాధన ఏదో చేసి ఆధ్యాత్మికతను పొందాలనుకుంటున్నావు, ఏమీ చేయాల్సిన అవసరంలే, చెక్క ముక్కని గుర్తించడమే ఆధ్యాత్మికత, అద్దాన్ని అర్థమని గుర్తించడమే ఆధ్యాత్మికత. డోంట్ యాడ్ ఇమాజినేషన్, ఏమీ ఇమాజినేషన్ యాడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్లు చూడు, అంతే. అంతేనా గురువుగారు అంటే, అంతేరా, ఏమి చేయాల్సిన అవసరం లేదురా అంటే, వెళ్ళిపోవచ్చు అంటే వెళ్ళిపోవచ్చురా అన్నారు. ఐ థింక్ ఇలాంటి ఒక స్టేట్మెంట్ నాకు తెలిసి ఎవరు ఇచ్చుండ్రేమో. అంటే కూర్చోబెట్టి శిష్యుడితో సేవలు చేయించుకొని ఏదో ఇద్దాం, మన పేరు మనం చెప్పుకుందాం అనే గురువులను తప్ప, నిజంగా ఆధ్యాత్మికతని ఇంత సింప్లిఫై చేసి ఉన్నది ఉన్నట్లు చూడు, అంతే అయిపోయింది. బట్ ఇది పాటిస్తే చుక్కలు కనిపిస్తాయి అసలు. సో ఐ హోప్ బాగుంది అనుకుంటున్నాను కథ. సో మళ్ళీ కలుద్దాం, సరేనా?